హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింక్ హై టీవీ. ఈ రోజు మనం డే 8 లో ఉన్నాం అండ్ ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో ఈ పాస్ట్ కంటిన్యూయస్ అంటే ఏంటి అంటే గతంలో జరిగినటువంటి పనులు రిపీట్ అవుతూ ఉంటాయి. గతంలో రిపీట్ అవుతూ ఉండేటువంటి పనుల గురించి తెలియజేసేటువంటిదే మన పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీనిలో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ was or verb. So these are the main helping verb which we use in this past continuous. అంటే ఫర్ సపోజ్ నిన్న నేను ఈ టైంకి క్లాస్ చెప్తూ ఉన్నాను అది రిపీట్ అవుతూ ఉంది కదా, అలానే సో దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఫర్ సపోజ్ మొన్న మేము ఇదే టైంకి థియేటర్లో మూవీ చూస్తూ ఉన్నాము ఇలా. అండ్ వచ్చే సంవత్సరం నేను ఈ టైంకి హైదరాబాద్లో కోచింగ్లో వింటూ ఉంటాను అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో మెయిన్లీ we have to go and look at the structure first and after that this one. So past continuous tense. So definition ఒకసారి చూద్దాం. It is used to express an action which was still going on in past. సో పాస్ట్ లో జరిగినటువంటి యాక్షన్ అలా రిపీట్ అవుతూ ఉండేటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డినోట్ చేయడానికి మనం పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ అని చెప్పేసి వాడతాము. అంటే పాస్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి యాక్షన్ అది రిపీట్ అవుతుంది, దాన్నే పాస్ట్ కంటిన్యూయస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమని చెప్పుకున్నామా, ఈ స్ట్రక్చర్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఆ స్ట్రక్చర్ ని మనం ఎలా ఫ్రేమ్ చేసుకుంటాం ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్, యాజ్ యూజువల్ గా సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది. ఆఫ్టర్ దట్ వర్స్ వర్స్ గాని వర్బ్ గాని అండ్ ఆఫ్టర్ ప్లస్ వి ఐఫన్ ఐఎన్జి ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. వి అంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, వి అంటే ఏంటి వర్బ్ కి ఇన్ఫార్మ్ అనేది మనం యాడ్ చేస్తాం అండ్ ఆఫ్టర్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఇది యాజ్ యూజువల్ గా మనం స్ట్రక్చర్ కింద రాసుకోవచ్చు. దేనికి పాస్ట్ కంటిన్యూయస్ కి మనం రాసుకుంటాం. సో దీనిలో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఏవి వాజ్ వచ్చినప్పుడు వాడతాం, ఏవి వర్ వచ్చినప్పుడు వాడతాం అనేటువంటి చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. సో అందుకే మీకు ఇంకా క్లియర్ గా ఉండడానికి ఐ రోట్ దీస్ పాయింట్స్ హియర్. యూ కెన్ జస్ట్ లుక్ ఓవర్ హియర్. ఐ హి షీ ఇట్ అనేటువంటివి వచ్చాయంటే మనం హ్యాపీగా వర్డ్స్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ ఐ హి షీ ఇట్ అనేటువంటివి కనుక వచ్చినట్లయితే వెంటనే మనం వాటి సబ్జెక్ట్ పక్కన, అంటే ఇవన్నిటిని సబ్జెక్ట్ కింద తీసుకుంటాం కదా, ఈ సబ్జెక్ట్ పక్కన మనం ఏం రాసుకోవచ్చు అంటే వర్డ్స్ అనేది మనం రాసుకోవచ్చు. అండ్ దే గాని వి గాని వచ్చిందంటే మనం వర్ అనేటువంటి దాన్ని హెల్పింగ్ వర్బ్ ని మనం రాసుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఐ హి షీ ఇట్ గుర్తుపెట్టుకోవాలి. ఐ హి షీ ఇట్ అనేటువంటిది వచ్చినప్పుడు మనం వర్డ్స్ వాడతాము. అండ్ దే వి అనేది వచ్చినప్పుడు మనం ఏం వాడతామంటే వర్ అనేది యూజ్ చేస్తాము. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఆ రెండు చాలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ అవి. సో ఇప్పుడు యాజ్ యూజువల్ గా మనం సెంటెన్సెస్ అనేది ఫ్రేమ్ చేస్తుంటాం కదా, పాజిటివ్ టైప్ లో, నెగటివ్ టైప్ లో అండ్ ఇంటరాగేటివ్ టైప్ లో. సింపుల్, అర్థమైంది కదా ఫ్రెండ్స్. చాలా సింపుల్. స్ట్రక్చర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఈ వర్స్ ఆర్ వర్ ని కనుక యాడ్ చేస్తూ వర్బ్ కి ఇన్ఫార్మ్ మనం యాడ్ చేస్తామే అప్పుడు వెంటనే వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది, ఓ దిస్ పర్సన్ ఈజ్ యూజింగ్ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్, వీడు పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ లో మనకి ఏదో చెప్తున్నాడు అనేటువంటి ఐడియా బాగా రెనౌండ్ పర్సన్ ఎవడైతే ఇంగ్లీష్ కొంచెం తెలుసుకొని ఉంటాడో వాడికి ఈజీగా అర్థమైపోతుంది. నో నీడ్ ఆఫ్ కన్వేయింగ్ టు ఎనీ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. సో వీ కెన్ డైరెక్ట్లీ లుక్ ఆన్ టు హియర్. సో జస్ట్ లుక్ హియర్. సబ్జెక్ట్ వాజ్ ఓవర్ ప్లస్ వర్బ్ ఐఫన్ ఐఎన్జి ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. పాజిటివ్ లో మనం ఇలానే తీసుకుంటాం. సో ఆబ్జెక్ట్ ని మనం పెద్దగా ప్రయారిటీ ఇచ్చుకోం కాబట్టి సింపుల్ గా ఉండడానికి చాలా చాలా చిన్న సెంటెన్సెస్ కొంతమంది చెప్తున్నారు ఇంకొంచెం క్లియర్ గా అర్థమయ్యేలాగా సింపుల్ గా రాయాలి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం చాలా సింపుల్ గా సెంటెన్సెస్ అనేది ఫ్రేమ్ చేస్తున్నారు. పాస్ట్ కంటిన్యూయస్ గుర్తుపెట్టుకోండి. సో ఐ వాస్ ప్లేయింగ్, నేను ఆడుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ ఇది పాస్ట్ యాక్షన్ జరిగిపోయినటువంటిది. ఎందుకంటే ఈ వాస్ అనేది పాస్ట్ ని డినోట్ చేస్తుంది కాబట్టి ఆల్రెడీ అయిపోయినటువంటి యాక్షన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ వి వర్ రీడింగ్, మేము చదువుకుంటూ ఉన్నాము పాస్ట్. దే వర్ సింగింగ్, వాళ్ళు పాడుతూ ఉన్నారు వాళ్ళు. సో హీ వాస్ ప్రిపేరింగ్, వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉన్నారు పాస్ట్ లో. ఇట్ వాస్ కమింగ్, అది వస్తూ ఉంది. సో దట్ వాస్ కంప్లీట్లీ హ్యాపెన్, ఆల్రెడీ డన్, జరిగిపోయినటువంటి పని అన్నమాట. జరిగిపోయినటువంటి పని గురించి చెప్పేదే ఇక్కడ వాజ్ వర్ అనేటువంటి మనం యాడ్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఐ తర్వాత ఎప్పుడైనా సరే మనకి ఏమొస్తుంది, వాజ్ అనేది వస్తుంది. ఐ తర్వాత ఏమొస్తుంది,
వజ్ అనేది వస్తుంది. వి తర్వాత వర్ అనేటువంటిది రిపీట్ అయ్యింది. దే తర్వాత వర్ అనేది వస్తుంది. హీ తర్వాత వజ్ అనేది వస్తుంది. ఇట్ తర్వాత వజ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసుకుంటాం. అండ్ ఇప్పుడు అదే సెంటెన్సెస్ ని మనం నెగటివ్ లోపలికి టర్న్ చేసుకుంటే ఎలా మనం టర్న్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో యాజ్ యూజువల్ గా ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, వర్స్ ఆర్ వర్ అనేది వస్తుంది. ఆఫ్టర్ మనకు రావాల్సిన నెగటివ్ అంటే ఏంటి? నాట్ అనేటువంటిది మనం వాడతాం. ఏ టైప్ సెంటెన్సెస్ లో అయినా నెగటివ్ అనేటువంటిది మనం నాట్ కింద డినోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఐ మెన్షన్ నాట్ హియర్. యాజ్ యూజువల్ గా మనం నాట్ అనేది సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం నాట్ అనేది రాసుకొని వర్బ్ ఫామ్ లోపలికి వెళ్తాం. ఆ వర్బ్ కి ఇన్ఫార్మ్ యాడ్ చేస్తాం. సింపుల్. అలాగే సో ఫస్ట్ వన్ ఐ వాస్ ప్లేయింగ్ అన్నారు కదా, దాన్ని మనం ఎలా రాసుకుంటాం? నేను ఆడుతూ ఉన్నాను పాస్ట్ లో. దాన్ని ఎలా? నేను ఆడటం లేదు అంటే సరిపోయింది. సో యాజ్ యూజువల్ గా రాసేస్తాను. ఐ వాస్ ప్లేయింగ్ అన్నారు కదా, ఇక్కడ ఐ వాస్ నాట్ ప్లేయింగ్. ఐ వాస్ నాట్ ప్లేయింగ్, నేను ఆడటం లేదు. సింపుల్. we were reading. we అంటే మేము అని ప్లూరల్, ఒకరికి మించి ఎక్కువ మంది ఉన్నారు కదా కాబట్టి ప్లూరల్. we were reading. ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు? we were not reading. we were not reading, మేము చదవడం లేదు అలా చెప్పవచ్చు. they were singing. వారు పాడుతూ ఉన్నారు ఫస్ట్. సో ఎలా రాసుకోవచ్చు? they were not singing. ఇలా మనం రాసుకోవచ్చు. అండ్ he was preparing. దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? he was not preparing. ఎలా? he was not preparing. he was not preparing అలా రాసుకోవచ్చు. it was coming అన్నా కదా, దాన్ని నెగటివ్ గా ఎట్లా రాసుకోవచ్చు? it was coming. it was not coming. it was not coming. ఈ విధంగా మనం నెగటివ్ సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఐ వాస్ అని పెట్టుకున్నాం, ఇక్కడ సింపుల్ గా ఐ వాస్ నాట్ అంటూ పెట్టుకున్నాం అంతే. ఐ వాస్ తర్వాత ఏం వాడాం? నాట్ అనేది వాడాం. యాజ్ యూజువల్ గా మనం వర్బ్ ఫామ్ ని అక్కడ పెట్టేస్తున్నాం. సో ఆ విధంగా మనం నెగటివ్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ మిగిలింది ఏంటి? ఇంటరాగేటివ్ టైప్ ఆఫ్ సెంటెన్స్. ఆ ఇంటరాగేటివ్ టైప్ ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఐ వాస్ ప్లేయింగ్ అన్నారు కదా. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, సబ్జెక్ట్ ప్లేస్ లో మనకి ఫస్ట్ వర్స్ వర్ వస్తున్నాయి. ఏం వస్తున్నాయి? వర్స్ అండ్ వర్బ్. ఆఫ్టర్ ఏం వస్తుంది? ఆ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ వర్బ్ ఫామ్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ ఇన్, ఆ వర్బ్ కి ఇన్ఫార్మ్ అనేది మనం యాడ్ చేస్తాం. ఆ తర్వాత యాజ్ యూజువల్ గా ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం చేంజ్ చేసి చూద్దాం. ఐ వాస్ ప్లేయింగ్ అన్నాం కదా, దాన్ని చేంజ్ చేద్దాం. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చనింగ్ టైప్ లోపల మనం మార్చుకుంటున్నాం. సో ఐ అన్నాడు, ఐ తర్వాత ఏం రావాలి? ఇక్కడ రాస్తున్నాం. ఐ తర్వాత వర్స్ అనేది రావాలి. సో కాబట్టి మనం ఈ వర్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. వర్స్, ఆ తర్వాత ఏం రావాలి? వర్స్ అండ్ వర్బ్ లో మనం వాస్ ని ఆల్రెడీ యూజ్ చేసేసాం. సో నెక్స్ట్ సబ్జెక్ట్ కి వెళ్ళాలి. వర్స్, ఐ తర్వాత ఏంటి? వర్బ్ ప్లే. దానికి ఏం చేయాలి? ఇన్ఫార్మ్ యాడ్ చేయాలి. వాజ్ ఐ ప్లేయింగ్? క్వశ్చన్ మార్క్. సింపుల్. సో అలాగే we were reading అన్నాం కదా, we తర్వాత ఏముంది? వర్ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? వర్, ఆ తర్వాత we. ఏంటది? రీడింగ్. were we reading? ఈ విధంగా క్వశ్చన్. అండ్ నెక్స్ట్ దే వర్ సింగింగ్ అన్నాడు. సో దాన్ని మనం ఎలా రాస్తాం? దే అంటే వార్ కదా, వర్ అన్నాం. దే వర్ అన్నాం కాబట్టి మనం ఇక్కడ వర్ తోటే స్టార్ట్ చేయాలి. వర్, దే సింగింగ్ అలా మనం రాసుకోవచ్చు. హీ వాస్ ప్రిపేరింగ్ అన్నాం. సో హీ తర్వాత ఏముంది? వాస్ అనేది ఉంది. సో కాబట్టి మనం ఏం పెట్టుకోవచ్చు? వాస్ హీ ప్రిపేరింగ్ ఇలా. అండ్ నెక్స్ట్ ఇట్ వాస్ కమింగ్ అన్న. ఇట్ తర్వాత ఏముంది? వాస్ ఉంది. కాబట్టి వాస్ అనేది స్టార్టింగ్ లో మనం పెట్టుకున్నాం. వాస్ ఇట్ కమింగ్
సో ఈ విధంగా మనం క్వశ్చన్ మార్క్ అనేటువంటి చివరిలో యాడ్ చేసుకోవడం బట్టి మనం దాన్ని ఇంటరాగేటివ్ టైప్ లోపలికి తీసుకెళ్ళామని చెప్పేసి ఈజీగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఆల్రెడీ జరిగిపోయినటువంటి యాక్షన్ జరుగుతూ ఉంటది. అంటే పాస్ట్ అంటే కంప్లీటెడ్ యాక్షన్, అది ఇంకా జరుగుతూ ఉంటుంది. సో దాన్ని పాస్ట్ కంటిన్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ గా మనం ఇక్కడ వాడేటువంటిది ఈ వర్స్ వర్ అనేటువంటిది మనం వాడతాము. ఆఫ్టర్ వర్బ్ కి ఇన్ఫార్మ్ అనేది మనం జాయిన్ చేస్తాము. సో మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన రెండో పాయింట్ ఏంటంటే ఐ గాని హీ గాని షీ గాని ఇట్ గాని వచ్చిందంటే వర్స్ అని వాడతాము. అండ్ ఇక్కడ దే గాని బి గాని వచ్చిందంటే మనం వర్ అనే వాడతాము. ఈ విధంగా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని రాసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు యొక్క టాపిక్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనం దాంతో పాటుగా ఇక్కడ ఐ హీ షీ ఇట్ అని రాసాం కదా, మనం నేమ్స్ కూడా మనం రాసుకోవచ్చు. అంటే ఎట్లా, సింగులర్ నేమ్ అంటే ఒక పర్సన్ గురించే. ఫర్ సపోజ్ ఆదిత్య సింగిల్, ఒక పేరు మాత్రమే రాస్తాం. అండ్ లేకుంటే మహేష్, అది కూడా సింగిల్, అది కూడా మనం ఒక్క పేరే రాస్తాం. అది రాసినప్పుడు మనం ఏం రాయాలి, వర్స్ అనేది మనం యూజ్ చేయాలి. అలా కాకుండా ఇక్కడికి ప్లూరల్కి వచ్చామనుకో, ఆదిత్య మహేష్, ఆదిత్య అండ్ మహేష్ వర్ గోయింగ్ టు స్టార్ట్ సంథింగ్, ఇట్లా ఒక రెండు నేమ్స్ తీసుకున్నట్లయితే దాన్ని మనం ప్లూరల్ అంటాం. కాబట్టి ఆ ప్లూరల్ తర్వాత ఎప్పుడైనా సరే పాస్ట్ లో మనం వర్ అనేది యూజ్ చేస్తాము. సింగులర్ ఏదైతే ఉంటుందో సింగులర్ అంటే వన్, ఓన్లీ వన్. సో వన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అంటే సింగులర్ వన్. ఆ సింగులర్ ఫామ్ వచ్చిన తర్వాత మనం వర్స్ అనేది యూజ్ చేయాలి. ఇవే కీ పాయింట్స్. అంతకు మించి దీని లోపల ఇంకా మనం పెద్దగా రిమైండ్ చేసుకోవడానికి కూడా ఏం లేదు, స్ట్రక్చర్ ఒకటి అంతే. సో ఇఫ్ వి నో దిస్ పాయింట్ అండ్ దట్ పాయింట్ we can finish this past continuous. So like this we can do. And mainly మీరు ఖచ్చితంగా వీటి మీద కొంచెం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. హోంవర్క్ గా దీన్ని తీసుకోండి. If it is possible to take any notes, just take a notes, note down all the key points or key factors what we are dealing in our classes and try to remain. Open your books when you find any time free. So then you can go with the topic neatly, then you can gain that knowledge as much as you can. So ఇదేనండి ఈ రోజు మన టాపిక్. సో ఈ విధంగా మనం పాస్ట్ కంటిన్యూస్ ని ఫినిష్ చేసుకున్నాం. And for tomorrow we are going to come up with a new topic. So till then stay tuned for our channel. Thanks for watching our video. Have a good day.